గత నెలలో కాటారం పోలీస్ స్టేషన్లో నమోదైన కప్పల వర్షిణి హత్య కేసులో భూపాలపల్లి జిల్లా పోలీసులు ఛేదించారు. కన్న తల్లి ప్రియుడితో కలిసి హత్య చేసిందని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడతల గ్రామంలో కవిత అతడి ప్రియుడు రాజ్ కుమార్తో కలిసి హత్య చేసిందని తెలిపారు. గతంలో తన భర్తను కూడా హత్య చేసినట్టు ఒప్పుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపినట్టు పేర్కొన్నారు. అదర్కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25 జూన్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి స్ట్రాంగులేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికీ చెప్పారు దట్ బికాస్ ఆఫ్ పారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి న్యాచురల్ డెత్ అయింది, ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీస్లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు, పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు. అప్పుడు ఇది న్యాచురల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది. అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అమ్మాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల్లో ఉడితల విలేజ్లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్లో సాక్లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్లో ఇంటూ బిహైండ్ అది బుషెస్లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మెయిలింగ్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేమి చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమ తర్వాత ఇంకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ గా అతను చేశారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 accused person. సో దాంట్లో మనము కాటారం పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిట్యాల పిఎస్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దిస్ 2 people నోటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ 2 months లో 2 మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనము చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి